తులసి వాడు డ్రింక్ చేయడం మానేస్తేనే నేను వాడితో మాట్లాడతాను. అమ్మా నేను తాగనమ్మా, నేను మానేస్తాను. సరే, ఇంకోసారి తాగొస్తే మాత్రం క్షమించను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, బ్రేక్ఫాస్ట్ చేద్దు గాని. అలాగే అమ్మా. నాకు అస్సలు ఓపిక లేదు. నీకు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తున్నాను. ఈ లోపు నువ్వు నీ నిర్ణయం మార్చుకొని మన ఫస్ట్ నైట్ ఒప్పుకోవాలి. రేవతి, నీకు ఇచ్చిన 1 hour టైం దాటిపోయింది. ఏం ఆలోచించుకున్నావు? ఏ నిర్ణయానికి వచ్చావు? మన మధ్య ఇప్పటిదాకా నడుస్తున్న కండిషన్స్ క్యాన్సిల్ చేసి నాతో కలిసిపోతున్నావు కదా, మనం సంతోషంగా ఉండొచ్చు కదా? ఏంటి సంతోషంగా ఉండేది? లక్ష్మి లక్ష్మి అంటూ జ్యోతిరాదిత్య అత్తయ్యని ఎంత టెన్షన్ పెడుతున్నాడో చూస్తున్నావు కదా. ఈ పరిస్థితుల్లో కావాలని నన్ను ఫోర్స్ చేయకు. ఏదో వంక చెప్పి పోస్ట్ పోన్ చేస్తూ తప్పించుకుంటూనే ఉన్నావు. ఈసారి మాత్రం తప్పించుకోలేవు. అయినా సరే ఎస్కేప్ అవ్వాలని చూస్తే ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి నీ గురించి చెప్పి నేను తీసుకున్న నిర్ణయం చెప్పేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? పొద్దున్నే మీ అమ్మతో నా గురించి చెప్పబోయావు. అసలే టెన్షన్తో ఉన్న అత్తయ్య గారిని ఇంకా టెన్షన్ పెట్టడం అవసరమా? నా మీద కోపంతో పంతంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకు, అర్థమైందా? నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానా? ఈ పిచ్చికి నువ్వే కదా కారణం. ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను. విష్ణు, విష్ణు! అమ్మా, ఏమైందిరా? నేను ఇక్కడే ఉన్నాను, అంత గట్టిగా అరుస్తున్నావేంటి? మీ కోడలు చేసే పనికి కోపం ఇలానే వస్తుంది. ఏమైంది విష్ణు? ఈ రోజు నుంచి నా జాబ్ మానేస్తున్నానమ్మా. ఇందాకటి వరకు జ్యోతి గొడవ సరిపోయింది, ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? ఉన్నట్టుండి జాబ్ ఎందుకు మానేయాలనుకుంటున్నావు? నా తమ్ముడు ఈశ్వర్కు నేను ఒక అటెండర్గా టీ కాఫీలు అందించడం, సెల్యూట్ చేయడం రేవతికి ఇష్టం లేదు. ఈశ్వరే నాకు సెల్యూట్ చేయాలంట. నేను జాబ్ మానేస్తే ఈశ్వర్కి నేను సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉండదు కదమ్మా. అర్థమైందిరా. కాపురానికి ఉద్యోగానికి ముడిపెట్టి రేవతి బావగారిని దూరం పెట్టడం నిజంగా అన్యాయం. బావగారు మాత్రం ఏం చేస్తారులే. ఝాన్సీ, అన్నయ్య అమ్మతో మాట్లాడుతున్నాడు, నీతో కాదు. ఎవరితో మాట్లాడినా ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా ఈశ్వర్. నేను పరాయిదాన్నట్టు అలా అవాయిడ్ చేసి మాట్లాడతావేంటి? ఈశ్వర్, ఝాన్సీ, మీరు ఆగండి. రేవతి, విష్ణు విషయంలో నువ్వు పెట్టుకున్న ఆశలు తప్పని నేను చెప్పను. కానీ నీ ఆశ నెరవేరేదాకా విష్ణుని దూరం పెట్టడం సరైన నిర్ణయం అయితే కాదు. అత్తయ్య గారు, మాకప్పుడే పిల్లలు కావాలని తొందరేముంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలంటే చాలా కష్టపడి చదవాలి, హార్డ్ వర్క్ చేయాలి, కాన్సంట్రేషన్ అక్కడ పెట్టాలి. కనుకే విష్ణుని నేను దూరం పెట్టాను. నా మీద పందెంతో కూడా రేవతి అలా చేస్తుంది. ఈ విషయం కూడా చెప్పు. ఝాన్సీ, వదినెక్కి నీ మీద పంతమేముంది? అనవసరంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుకో. ఝాన్సీ చెప్పింది నిజం అనిపిస్తుందిరా. ఈగోలకి వెళ్ళి కూడా రేవతి అలా ప్రవర్తిస్తుంది. ఈరోజు రేవతి కాంప్రమైజ్ అవ్వడం, నేను జాబ్ మానేయడం, రెండిట్లో ఏదైనా ఒకటి జరిగి తీరాల్సిందే. పెద్దోడా, నువ్వు ఆవేశపడకు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పరిష్కారం వెతుక్కోవాలి.
నువ్వు జాబ్ మానేయాల్సిన అవసరం లేదు. రేవతి అర్థం చేసుకుంటుంది. రేవతి, విష్ణు నిన్నెంతగానో ప్రేమించాడు, కనుకే మీ పెళ్లి జరిపించాను. కానీ మీ ప్రేమకి పెళ్లికి అర్థం లేకుండా ఒకరికొకరు దూరంగా ఉంటున్నారు. విష్ణు ఒక మంచి జాబ్ సంపాదించాలి, అంతే కదా? ఈసారి తప్పకుండా సాధిస్తాడు. తన మీద నమ్మకం ఉంచు. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. విష్ణు, రేవతి అర్థం చేసుకుంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పెట్టుకోకు, సరేనా? సరే, నేను డ్యూటీకి వెళ్ళాలి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేయండి. పదండి, కూర్చోండి. అలాగేమ్మా. తులసి, గుడ్ మార్నింగ్ మేడం. నువ్వు నాకిచ్చే రెస్పెక్ట్ కంటే పబ్లిక్ లో నీ రెస్పెక్ట్ పోతుంది చూడు, దానికి నేను ఎక్కువ సంతోషిస్తాను. ఆ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను. ఇప్పటికొచ్చింది. కలలు గంటున్నట్టున్నావు, అది ఎప్పటికీ జరగదు. జరగకపోవడం ఏంటి తులసి, జరుగుతుంది. నీ చిన్న కొడుకు గురించి నెట్టింట్లో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇంకా నువ్వు చూడలేదా? పాపం, మీ ఇంటి పనులు, నా ఇంటి పనులు అన్నీ నువ్వు ఒక్కదానివే చూడాల్సి వస్తుంది. వర్క్ ప్రెషర్ లో నీకు ఫోన్ చూసే అవకాశం లేకుండా పోతుంది. అందుకే ట్రెండింగ్ లో ఏ కంటెంట్స్ ఉన్నాయో నీకు తెలియట్లేదు. ఈ డొంక తిరుగుడు మాట్లాపి స్ట్రైట్ గా విషయం ఏంటో చెప్పొచ్చు కదా. ఇది చెప్తే బాగుండదు. ఎన్ని వ్యూస్ వచ్చాయో కల్లారా నువ్వే చూడు మరి. జ్యోతి, జ్యోతి, ఏంట్రా ఇది? అమ్మా, నా లక్ష్మి అమ్మా. తులసమ్మా, మీ పిల్లల గురించి చాలా గొప్పగా చెప్తావు కదా, వాళ్ళ అలవాట్ల గురించి ఎప్పుడు చెప్పలేదేంటి? పైకి అందరూ గొప్పలే చెప్పుకుంటారు, ఇలా పబ్లిక్ అయినప్పుడే అందరి బండారం బయటపడుతుంది. నాకు వద్దమ్మా. మా చరిత్ర గొప్పది, మా పెంపకం గొప్ప, మా వారసులు గొప్ప అని నీ కుటుంబం గురించి గొప్పలు చెప్పుకునే నువ్వు మరి నీ చిన్న కొడుకును అలా గాలికి వదిలేసేవేంటి తులసి? తాగి ఒంటి మీద స్పృహ లేకుండా రోడ్డు మీద దొర్లుతున్నాడు. పరువు పోలేదా? నీ పెంపకం మీద నీకసలు అసహ్యం వేయట్లేదా? వీడియో చూసాక నీ గుండె చువుక్కమంటుంది కదా, నీ గుండె ముక్కలు చేసినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు కదా. మాట అంటే అస్సలు పడేదానివి కాదు, పబ్లిక్ లో అన్నన్ని మాటలు మరి ఎలా పడుతున్నావు? మాట్లాడవేంటి తులసి? నువ్వు మాట్లాడడం పూర్తయిందా? ప్రస్తుతానికి అయినట్టే. సరే, నువ్వు చెప్పు మరి, దీని మీద నీ స్పందన ఏంటి? ఏ కల్మషం లేకుండా ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే వాళ్ళని విడదీసిన పాపం నీది, ఆ గోవర్ధన్ది. ఈరోజు మా చిన్నబ్బాయి తాగుడుకు అలవాటు పడుతున్నాడంటే దానికి కారణం మీ ఇద్దరే. మరి ఆ రోజు నా యువానికి జైలు శిక్ష పడ్డానికి కారణం నువ్వు కదా. నేను నిజాయితీగా కోర్టులో చెప్పిన ఒక్క సాక్ష్యం వల్లే నువ్వు నా మీద ప్రతీకారంతో రగిలిపోతున్నావు. నా కుటుంబం పరువు పోతే సంతోషించాలని చూస్తున్నావు. నువ్వు మరీ అంత సంబరపడిపోయే సంతోషాన్నైతే నేను నీకివ్వను. నా బిడ్డ తాగొచ్చిన విషయం అంటావా? నడక నడత అన్నీ నేర్పిన తల్లిని. చెడు అలవాట్లతో వాడు దారి తప్పుతున్నాడంటే వాణ్ణి ఎలా సరైన దారిలో నడిపించాలో నాకు తెలుసు. నా పిల్లల్ని నేను తీర్చిదిద్దగలను. నా కుటుంబం గురించి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు, చాలా ఘోరంగా డిసప్పాయింట్ అవుతావు.
ఏమండి ఇదిగోండి కాఫీ. ఇదిగో వాటర్ పైపు. మొక్కల దాహం నువ్వు తీర్చు, కాఫీ దాహం నేను తీర్చుకుంటా. ఈ వెటకారానికి ఏం తక్కువ లేదు. సూపరా. మావయ్య గారు. కస్తూరి, అల్లుడు గారు వచ్చారు. రా 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 బాబు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను మీతో తీరిగ్గా కూర్చొని మాట్లాడడానికి రాలేదు, అటు ఇటు తేల్చుకుందామని వచ్చాను. ఏమైంది బాబు? మళ్ళీ మా అమ్మాయి ఏమన్నా గొడవ చేసిందా? గొడవ ఏదైనా జరిగితే అది సద్దుమణుగుతుంది, సమస్య అంతటితో తీరిపోతుంది. ఇది అలాంటి సమస్య కాదు. నేను కష్టపడి చదవాలంట, పెద్ద ఉద్యోగం సంపాదించాలంట. అంతవరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి ముచ్చట లేదంట. నేను అసలు భర్తనే కాదంట. ఇల్లు కావాలి, బంగారు గాజులు కావాలి, కారు కావాలని అడిగితే ఆడవాళ్ళు కనుక అలాంటి ఆశల్లో తప్పులేదనిపిస్తుంది. కానీ మీ అమ్మాయి అలాంటి కోరికలు కోరట్లేదు. ఉద్యోగం ఉద్యోగం అని నా ప్రాణాలు తోడేస్తుంది. అరే, ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి? విషయం అర్థమైంది బాబు. లాస్ట్ టైం మిమ్మల్ని కలపడానికి ఒక డ్రామా ఆడాం, అది కాస్త ఫ్లాప్ అయింది. ఈసారి అస్సలు ఫెయిల్ అవని ఐడియా చేద్దాం. ఇదిగో మీ కాపురం చక్కబెట్టేద్దాం. అవును బాబు, మేము వచ్చి రేవతితో మాట్లాడతాం. అవును బాబు, రేవతి మనసు మారేలాగా డ్రామా ప్లే చేద్దాం. మావయ్య గారు, రేవతి మనసు మార్చడానికి మనం ఇప్పుడు ఎలాంటి డ్రామాలు ఆడలేం. తన ఇష్టానికి తనను వదిలేద్దాం. అంటే ఏంటి బాబు నీ ఉద్దేశం? నాతో కాపురం చేయని మీ అమ్మాయి రేవతి నాకొద్దు అత్తయ్య గారు. ఉన్నట్టుండి పిడుగుపడినట్టు అంత మాట అనుకు బాబు. మాట్లాడి ఏదో విధంగా రేవతికి నచ్చ చెబుదాం. కాస్త టైం ఇవ్వు. రేవతి అర్థం చేసుకునే అవకాశం ఉంటే టైం ఇవ్వచ్చు, కానీ రేవతి వినే పరిస్థితిలో లేదు. అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. మా ఇంటికి వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోండి. అది కాదు విష్ణు, నేను నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. మీరు వస్తున్నారు, రేవతిని మీరు తీసుకెళ్తున్నారు, అంతే. విష్ణు బాబు, విష్ణు ఏంటి ఇది? ఏమిటోనండి. సరే, ముందైతే అక్కడికి వెళ్దాం పద. అత్తయ్య వచ్చారా? వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారండి, డిన్నర్ చేద్దురుగాని. నాకు అసలు ఆకలిగా లేదు రేవతి. మీరందరూ భోంచేశారు కదా? మీరొక్కరే చెయ్యాలి అత్తయ్య గారు. నా సంగతి వదిలే. అవును, ఝాన్సీ ఎక్కడా? ఏమైంది అత్తయ్య గారు? తనతో మాట్లాడాలి. పిలుస్తా అత్తయ్య గారు. ఝాన్సీ, ఝాన్సీ, అత్తయ్య గారు పిలుస్తున్నారు. వస్తున్నా. ఏంటో చెప్పండి. ఏంటిది? నాకు వద్దమ్మా. అత్తయ్య గారు, జ్యోతి డ్రింక్ చేసి రావడం, తూలి పడడం, మనం టెన్షన్ పడడం, ఇదంతా ఎవరు రికార్డ్ చేశారు? ఇంకెవరో కాదు రేవతి, ఝాన్సీయే రికార్డ్ చేసింది, మన పరువు తీయడానికి. ఈ వీడియో నందినికి సెండ్ చేసింది. అత్తయ్య గారు, నందినికి నేను సెండ్ చేయడం ఏంటి? ఈ ఇంట్లో జరిగే విషయాలు ఏవి నందినికి తెలిసినా అవి నేనే చెప్పినట్టా, నేనే షేర్ చేసినట్టా? ఏ రేవతి ఉంది, రేవతిని మీరు ఎందుకు అనుమానించరు? రేవతి అలాంటి పని చేయదు. నువ్వు చేసిన తప్పుని రేవతి మీద నెట్టాలని చూడకు. అత్తయ్య గారు, జ్యోతి ఫస్ట్ టైం తాగొచ్చినప్పుడు ఝాన్సీ నందినికి ఫోన్ చేసి చెప్పింది. రెండోసారి తాగొచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేసి పంపినట్టుంది. రేవతి, కావాలని నన్ను కార్నర్ చేయకు. నేనే సెండ్ చేశానని ప్రూఫ్ ఏంటి? ఝాన్సీ, ఎవరు చేసిన తప్పొప్పులు వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తాయి. నందినితో నువ్వు స్నేహం చేయడం, మాట్లాడడం ప్రత్యక్షంగా నేను కూడా చూశాను. నిన్ను హెచ్చరించాను కూడా. అయినా సరే మళ్ళీ అదే పని చేస్తున్నావు. వదిన స్థానం అంటే తల్లి స్థానంతో సమానం.
మన ఇంటి గుట్టు మనమంటే గిట్టని వాళ్లకు చెప్పుకుని సంతోషిస్తే అది పైశాచికత్వమే అవుతుంది కానీ సంస్కారం అనిపించుకోదు. మన ఇంట్లో జరిగే విషయాలు మన మధ్య ఉండాలి. ఈసారి నందినికి తెలిస్తే మాత్రం నేను క్షమించను, అది గుర్తుపెట్టుకో. అత్తయ్య అనే పెత్తనంతో మరీ నాకు వార్నింగ్స్ ఇస్తున్నారు. నేను మాత్రమే ఇక్కడ తప్పు చేసినట్టు నన్ను ఇంతలా ఆడుకుంటున్నారు. మరి నా విషయంలో మీరు చేసిందేంటి? అత్తయ్య గారు ఏం చేశారు? నేను ఈశ్వర్ సంతోషంగా ఉండకూడదు, మా ఫస్ట్ నైట్ జరగకూడదని మేము తాగే పాలల్లో ఈవిడ నిద్ర మాత్రలు కలిపింది. ఏంటి నమ్మలేకపోతున్నావా? ఇది నిజం. ఝాన్సీ, నేను కలిపింది నిజమే, కానీ ఎందుకు అలా చేశానో దానికి కారణం ఉంది. మీ జాతకాల ప్రకారం మీరు అప్పుడే కలవకూడదు, అందుకే అలా చేశాను. మీ నమ్మకాలన్నీ మా మీద ప్రయోగించడం వెనుక వేరే కారణం ఉంది. వేరే కారణం ఏముంటుంది? రేవతి మీ పెద్ద కోడలు. పిల్లల్ని కనాల్సి వస్తే ముందుగా రేవతియే కనాలన్నది మీ స్వార్థం. అందుకే మమ్మల్ని వేరు చేశారు. మీ తప్పులు మీకు తప్పు అనిపించదు, నేను చేసేవి తప్పు. నన్ను ఖండించడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీ అందరి నిజ స్వరూపాలు అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా ఏమేమి బయటపడతాయో అవి కూడా చూస్తాను. అత్తయ్య అత్తయ్య రేవతి మీ పెద్ద కోడలు. పిల్లల్ని కనాల్సి వస్తే ముందుగా రేవతియే కనాలన్నది మీ స్వార్థం. అందుకే మమ్మల్ని వేరు చేశారు. మీ తప్పులు మీకు తప్పు అనిపించదు, నేను చేసేవి తప్పు. నన్ను ఖండించడానికి మాత్రం రెడీగా ఉంటారు. మీ అందరి నిజ స్వరూపాలు అన్నీ తెలుస్తున్నాయి. ఝాన్సీ, ప్రపంచంలో ఏ తల్లైనా పిల్లల సంతోషమే కోరుకుంటుంది. కోడలి కాపురం చెడగొట్టాలని ఏ అత్త కోరుకోదు. ఈశ్వర్ నుంచి నిన్ను వేరు చేస్తుంది నీ కోసమే, నీ ప్రాణాల కోసమే. ఝాన్సీ, అందరూ ఆఫీస్కి వెళ్లారు, నువ్వెందుకు వెళ్ళలేదు? ఈరోజు వెళ్ళాలనిపించలేదు. ఏ మీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం ఉంటుంది? నీ ఉద్యోగం నీ ఇష్టం. ఇంట్లో కోడలుగా నేను ఎలా ఉండాలో డిసైడ్ చేస్తూ సలహాలు ఇచ్చినట్టు నా జాబ్ విషయంలో కూడా సలహాలు ఇస్తారేమో అనుకున్నాను. బట్ నా జాబ్ విషయంలో మీరెప్పుడు కల్పించుకోలేదు. ఝాన్సీ, అంతవరకు ఝాన్సీ, అయ్యో ఝాన్సీ, 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 ఏమైంది? ఝాన్సీ, అయ్యో అలా పడిపోయావేంటి? ఏమైంది? అయ్యో అయ్యో రే, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయ్యో డాక్టర్, మా ఝాన్సీ ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? ఏదైనా విశేషమా? మీరనుకుంటున్నట్టు అలాంటి విశేషమేమీ లేదు. మరెందుకలా జరిగినట్టు? నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది డాక్టర్. మరీ అంత టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు కదా. ప్రాబ్లం ఉందండి. ప్రాబ్లం ఉందా? ఏంటా ప్రాబ్లం? ఆరోగ్యపరంగా ఆడపిల్లకు ఏ సమస్య అయితే రాకూడదో అలాంటి అరుదైన ఒక సీరియస్ ప్రాబ్లంలో మీ కోడలున్నారు. డాక్టర్, ఒక డాక్టర్గా సిచ్యువేషన్ ఎంత సీరియస్గా ఉందో మీకు వివరించాను.
ఇక మీది బాధ్యత. అర్థమైంది డాక్టర్. నా కోడలు ఝాన్సీ నా కూతురుతో సమానం. నా కోడలు ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. రేవతి పొగరికి విడాకులే పరిష్కారం. లాయర్ని కలిసి డివోర్స్ పేపర్ని కూడా తీసుకుని వచ్చాం. ఇదిగో బాబు, ఇక్కడ సంతకం పెట్టు. అమ్మా రేవతి, నువ్వు కూడా సంతకం పెట్టు.